హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈ రోజు వీడియోలో పండుగలకు చేసుకునే సేమియా పాయసం ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక కుకింగ్ ప్యాన్ తీసుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయాలి. ఘీ ఆర్ నెయ్యి. ఇది వేడయ్యే లోపు మనం సేమియా పాయసానికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక మిల్క్ ప్యాకెట్ 500 ml, అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ మీరు ఇలాచీ కూడా తీసుకోవాలి. అలాగే 1 కప్ సేమియా, అలాగే 1 కప్ షుగర్. సేమియా అలాగే షుగర్ రెండు ఈక్వల్ రేషియోలో తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నెయ్యి కూడా చాలా బాగా వేడయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో వేసి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక కప్లో పెట్టుకుని అదే నెయ్యిలో సేమియాలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, సేమియాలు కూడా చాలా బాగా వేగుతున్నాయి అన్నమాట. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి. చూసారు కదా, సేమియాలు కూడా మంచిగా కలర్ మారుతున్నాయి మనకి. చూస్తున్నారు కదండి, ఇక్కడ సేమియాలు చాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి చక్కగా వేగి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వేయించిన సేమియాలోనే నేను డైరెక్ట్గా పాలు మొత్తం వేసేసి ఆ 500 ml మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. మొత్తం అవన్నీ కూడా వేసి మనం చక్కగా బాయిల్ చేయాలి. ఈ సేమియాలు చక్కగా ఆ పాలల్లో ఉడికే విధంగా మనం చక్కగా ఉడికించాలన్నమాట. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే మీరు ఏదైనా ఒక గిన్నెలో పాలు మరిగించి ఈ సేమియాలను ఆ గిన్నెలో ఆ మరుగుతున్న ఆ పాలల్లో కూడా వేసి ఆ విధంగా కూడా మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు మనకి ఉడికేలోపు, ఈ పాలల్లో ఈ సేమియా ఉడికేలోపు ఇక్కడ మనం ఇలాచీని క్రష్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలాచీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ యాలకుల పొడి అలాగే ఆ పాలు ఆ సేమియా మొత్తం చక్కగా ఇవి బాగా మనం మరిగేలా చక్కగా కలుపుతూ దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. మీరు చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది సేమియా మీకు. చూసారు కదండి, ఇక్కడ మనకి చక్కగా ఎంత బాగా సేమియా ఉడుకుతుందో పాలల్లో. చాలా బాగా తయారైపోతుంది అనమాట. మొత్తానికి దగ్గరికి వస్తుంది సేమియా పాయసం. మీకు అవసరం అనుకుంటే ఒక చిన్న పావు గ్లాసు, అంటే చిన్న గ్లాసులో అందులో ఇంకా పావు గ్లాస్ మనం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి సేమియాలు మరింత ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి సేమియా పాయసం కూడా చక్కగా రెడీ అయిపోతుంది.
చూసారు కదండి, మనకి సేమియాలు చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎంత దగ్గరికి వచ్చి అంటే ఎంత క్రీమీగా మనకు తెలుస్తుందో చూసారు కదా. పాలల్లో ఉడికిస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి. అలాగే పాలు కూడా మనం క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేస్తున్నాం. షుగర్ ఎప్పుడు కూడా ముందుగా యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేస్తే మనకి సేమియాలు అస్సలు ఉడకవు అన్నమాట. ఎప్పుడైనా సరే సేమియా మనకి మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక్కసారి మనం షుగర్ యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ సేమియా పాయసం చాలా బాగా రెడీ అయిపోయింది. మనం ప్రతి పండగకి ఫెస్టివల్ రెసిపీగా, ఒక ట్రెడిషనల్ రెసిపీగా ఈ సేమియా పాయసం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసి ఒకసారి కలుపుకుందాం. సరే కదండి, ఇక్కడ సేమియా పాయసం మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.